హాయ్ అండి. మా చిన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేయకపోతే మేము బయట దోసలు తెచ్చుకొనైతే తిని స్కూల్‌కైతే వెళ్ళిపోయేవాళ్ళము. అప్పుడు రూ. 1కి 2 దోసలొచ్చేటివి. అది పెరుగుతా పెరుగుతా రేపు రూపాయికి 2 దోసల దగ్గర నుంచి రూపాయికొక దోస, రూ. 5కి 2 దోసలు, రూ. 10కి 2 దోసలు, రూ. 15కి 2 దోసలు. సో, అలా పెరుగుతా పెరుగుతా వచ్చేసినాయనమాట. ఎవరైతే రూపాయికి 2 దోసలు అమ్మినారో ఇప్పుడు వాళ్ళు 35 రూపీస్‌కి ఒక దోస అమ్ముతున్నారనమాట. వాళ్ళైతే ఓకే. సరే. ఇంకా హోటల్ వాళ్ళైతే సరే. నిజం చెప్పాలంటే రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ ఏమో 50 రూపీస్ ఉన్నింది హోటల్స్‌లో. కొంచెం మంచి మంచి హోటల్స్‌లో. ఇప్పుడు నార్మల్ దోసలు 2 ఇస్తారనమాట. అంటే కారం లేదు, ఏం లేదు. 2 దోసలు 60 రూపీస్. అదే మసాలా దోస అయితే 90 రూపాయలంట. వామ్మో! ఫ్యూచర్‌లో దోసలు తినాలంటే ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకోవాల్సొస్తుందేమో అని భయమేస్తోంది. మీరు చిన్నప్పుడు దోసలు తిన్నప్పుడు దోస కాస్ట్ ఎంతుందో కామెంట్ చేయండి. అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.